కట్టమంచి చెరువులో మట్టిని ప్రజలు ఎవరు అవసరం ఉన్నా తీసుకువెళ్ళొచ్చు ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేశారు. వాస్తవమేనా? కట్టమంచి చెరువేనా? ఓకే. కట్టమంచి చెరువులో మట్టి కావాలంటే ఎవరైనా ప్రజలు తీసుకువెళ్ళొచ్చు అని, కానీ దాంట్లో సగానికి పైగా మట్టి మీరు చేస్తున్న వెంచర్కే తోలుకున్నారు అని చెప్పనేసి అంటున్నారు. దాంట్లో నిజమెంత? ఎక్కడ వెంచర్ అది? మీరు చేస్తున్న దొడ్డిపల్లిలో వెంచర్ కానీ లేకపోతే? నేను ఎక్కడికి తీసుకోపోలేదు. మీరు కానీ నా వెంచర్ కి తీసుకోపోయినట్టు ఆధారాలు ఉంటే ఈ రోజు అదేమి చెరువు ఏమి టెండర్ వేసిన ప్రాసెస్ లో 2015లో నాకు తెలిసి సత్యప్రభమ్మ గారు అప్పుడు ఎమ్మెల్యే 2,50,00,000 రూపాయలతో చెరువు అభివృద్ధి కోసం శిలాఫలకం వేశారు. కానీ అది గ్రౌండ్ కాలే, ఫండ్స్ లేక. ఈ రోజు 2025లో 10 సంవత్సరాల తర్వాత 2.5 కోటి ఆనాడు ఖర్చు అంటే ఈరోజు 5 కోట్లు. 5 లక్షలు కూడా ప్రభుత్వం నుండి నిధులు తీసుకోకుండా నేను చెరువును డీప్నింగ్ చేశాను. మీరందరూ కూడా మీడియా వాళ్ళు కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే, ఉచితంగా మన్ను ఇస్తామన్నామే కానీ అక్కడ తీసే ఇటాచీ కావచ్చు, అక్కడ నుండి వాళ్ళ పొలం కాడికి తీసుకుపోయే లారీ కావచ్చు, అవన్నీ ఫ్రీగా రాదు కదా. ఒక బెంజ్ వెహికల్ 10 వీలర్ వెహికల్లో 1 లీటర్ డీజిల్ 100 రూపాయలు పెట్టి పోస్తే 2 కిలోమీటర్లు వస్తే, మీరున్న పొలం కాడికి తెచ్చి పోసిపోవాలి అంటే వాడు ట్రాన్స్పోర్ట్ తీసుకుంటాడా, ఫ్రీగా తోలుతాడా? వాడికి ఏం అవసరం నీకు ఫ్రీగా తోలాలని? మన్ను ఫ్రీ, ట్రాన్స్పోర్ట్ ఎవరైనా తీసుకోపోవచ్చు అని ఓపెన్ ఛాలెంజ్ చేసిన నేను. ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు, విమర్శలు ప్రతి దీనికి వస్తుంటాయి. ఎందుకంటే పనికిమాలిన పార్టీ ఒక టీవీ ఛానల్ పెట్టుకునింది. ఎవరు మంచి చేసినా కూడా వాళ్ళని బురద చల్లడమే వాళ్ళ ఒక డ్యూటీ కాబట్టి వాళ్ళకే ఓపెన్ ఆఫర్ ఇచ్చాను నేను మీడియా ముఖంగా. మీరే ఆ పని చేసి మీ టీవీ పేరు పెట్టుకోండి, మీ ఛానల్ పేరు పెట్టుకోండి, లేదా మీ నాయకుడి పేరు పెట్టుకోండి. సిఎస్ఆర్ ఫండ్స్ కింద భారతీయ సిమెంట్ ఉంది, సాక్షి ఛానల్ ఉంది, ఇంకా అనేక డొల్ల కంపెనీలు, బొచ్చుడు సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి. వాటి కింద మీరు సిఎస్ఆర్ తెచ్చి మీరు చేసి మీ పేరే పెట్టుకోండి అని కూడా చెప్పాను నేను. అంటే నేను విమర్శకు ఆన్సర్ కాదు ఇది. ఎవరైనా నేను చెప్పేది, ప్రజలు చాలా విజ్ఞతతో ఉంటారు. మన్ను ఫ్రీ అన్నానే కానీ టిప్పర్లు, డీజిల్ వెహికల్స్ వాళ్ళ ఇంటికాడికి తీసుకొని వచ్చి డంప్ చేసుకోవడానికి డ్రైవర్లు ఎవరు ఫ్రీ కాదు. ఒక నామినల్ ఛార్జ్ 1000-2000 తీసుకుంటారు అనుకోండి ఒక లోడ్కి. దాన్ని ఎమ్మెల్యే తీసుకున్నాడు. ఎమ్మెల్యే ఏమన్నా కాంట్రాక్ట్ ఎత్తుకున్నాడా? ఎమ్మెల్యే 5 కోట్ల రూపాయలు టెండర్ ఏమన్నా వేసామా? ఊరు బాగుపడాలి అన్నప్పుడు మంచి ఐడియా, ప్లానింగ్ అది. అందరినీ తీసుకోపోండి అని చెప్పాను నేను. అక్కడ ఫలానా టీడీపీ వ్యక్తి అని చెప్పలేను నేను. ఇంతకంటే మేము నిరూపించుకోవాల్సిన అవసరం వస్తే రాజకీయాల నుండి తప్పుకుంటామేమో కానీ ఇట్లాంటి ఒక పనికిమాలిన విమర్శలతో టైం పాస్ చేయడం కానీ, జనాల్ని మభ్య పెట్టడం కానీ మాకు తెలియదు. గతంలో తెలుగుదేశం పార్టీలో అతని పేరు చెప్పం కానీ జెడ్పీటీసీగా పనిచేసిన వ్యక్తి ముత్తుకూరులో ఇసుక తోలి బార్డర్ వరకు ట్రాక్టర్లలో ఇసుక తోలి అక్కడి నుంచి టిప్పర్లలో, లారీలలో తమిళనాడుకు తరలించి అమ్ముకుంటున్నాడు, డబ్బులు చేసుకుంటున్నాడు అని చెప్పనేసి ఎమ్మెల్యే గారికి తెలిసినా చూసి చూడనట్టుగా ఉన్నారు అని అంటారు. ఇది ఈ అభియోగం మీద అభియోగమా లేకపోతే నిజమా? ఇక్కడ క్లారిటీగా తెలుసుకోవాల్సింది ఉంది. ఇసుక రీచ్లు అనేది ప్రభుత్వం కొందరికి టెండర్లు ఇచ్చేసింది. అందులో భాగంగా చెరువుల్లో పోయి ఇటాచ్లు, జేసీబీలతో ఎత్తకూడదు కాబట్టి అక్కడ ఉద్యోగ కల్పనకి మనుషులు ట్రాక్టర్ డంప్ చేస్తారు. ట్రాక్టర్ తీసుకొని వచ్చి అక్కడ డంప్ చేస్తుంది. అక్కడ నుండి ప్రజలకు కానీ బయటకు కానీ ఎక్కడికైనా పోవడానికి వాళ్ళ టెండర్ ప్రాసెస్ టన్ 800 రూపీస్ ప్రభుత్వానికి కట్టేసి సప్లై చేస్తుంది. ఆ పని కల్పించిన వ్యక్తి మా జెడ్పీటీసీ, బాగుంది మాజీ జెడ్పీటీసీ. అక్కడ నుండి మా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొందరికి ఉపాధి కల్పన అంతే. అతను తీసుకుపోయి ఎక్కడ అమ్ముతున్నాడు అనేది అవాస్తవం. ఓకే, అయితే మీ దృష్టిలో అది ఖచ్చితంగా సక్రమంగానే లీగల్ గా 100% తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి శాండ్ ఫ్రీ అన్న తర్వాత మీరు ఎక్కడ అమ్ముకోగలుగుతారు? ఎక్కడైనా పక్కన ఒకవేళ 1-2 లోడ్ అమ్ముండొచ్చు. నేను దాన్ని 100% నిజాయితీ మా ప్రభుత్వంలో జరిగిందని నేను వాదించను. కానీ అక్కడ స్థానిక నాయకుడు చేసేదానికి ఎమ్మెల్యేకి లింక్ పెట్టేస్తారు ఎమ్మటే. ఒక పార్టీ అన్నాక 10 మంది లీడర్స్ ఉంటారు, ఒకరు ఉండరు. అంటే ఒకటి తప్పు చేస్తే 10 మందికి వర్తిస్తుంది అది. అంటే మీరు చూసి చూడనట్టుగా ఉన్నారు, ఆ తప్పును జరగనిస్తున్నారు అని వాళ్ళ 100% మా ప్రభుత్వం అధికారంలో ఉంటే కేసులు ఎందుకు పెడతాం? మా దృష్టికి వచ్చిన తక్షణం కేసులు ఎందుకు ఫెయిల్ అయినాయి మీకు ఎట్ట తెలిసింది? ఇప్పుడు మేము కేసు పెట్టి కేసు అయితే పేపర్కి వస్తేనే కదా మీకు తెలిసింది. మరి మా ప్రభుత్వం మా వాళ్ళే అన్నప్పుడు నేను ఎందుకు వదిలేకుండా పేపర్ దాకా వచ్చింది?
లాటరీ టికెట్లను అధికారంలోకి టీడీపీ వచ్చిన వెంటనే ఉక్కుపాదంతో అణిచివేస్తామని చెప్పడం జరిగింది. కానీ సింగిల్ నెంబర్ లాటరీలు అవన్నీ మురకంబట్టు ఏరియాలో, సంతపేట, దర్గా సర్కిల్లో యథేచ్ఛగా అమ్ముతానే ఉన్నారు. ఇది ఎమ్మెల్యే గారి దృష్టికి ఉన్నా కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. 100% లాటరీ అనేది చిత్తూరులో జరుగుతా లేదు. చిత్తూరు అనేది ఒక బార్డర్ కాన్స్టిట్యుయెన్సీలో ఇట్స్ ఎ ట్రాన్సిట్ ప్లేస్. నిన్న మీరు గమనించారో లేదో, చిత్తూరు పోలీసులు 38.5 కేజీ గంజాయి పట్టుకున్నాం. మీరు చెప్పినట్టు లాటరీయో, గంజాయో, ప్యాకెట్ ఆడేటట్టయితే ఈ అరెస్టులు ఇవి ఎందుకు జరుగుతాయి? వయా చిత్తూరు మీదుగా చెన్నైకో, బెంగళూరుకో పోతూ ఉంటే మా ఇన్ఫర్మేషన్ వస్తే మా పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరి మా వాళ్ళు చేసేటట్టయితే అది ఎందుకు పట్టుకుంటారు? అలాగే లాటరీ అనేది తమిళనాడు నుండి వస్తారు. మీరే చెప్తున్నారు అదేదో నెంబర్ 1 లాటరీ అంటున్నారు. సింగిల్ నెంబర్ లాటరీ అది కూడా మాకు తెలీదు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి 2 ఏళ్ళు అవుతా ఉంది. ఒక ఎమ్మెల్యే అనేవాడు ఏ సందులో ఎవడు లాటరీ అమ్మినాడు, ఎవడు ఏం భీమ్ అమ్ముతాడు అనేది చూడరు. ప్రభుత్వంలో అధికారులు ఉంటారు. అధికారుల దృష్టికి పోయిన తక్షణం మా ఎస్పీ గారు ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ లాటరీ కూడా నాకు తెలిసి ఇప్పుడు ఒక 1.5 year శుద్ధంగా జీరో అయిందనేదే నేను విన్నా. మరి అంతకుముందు ఏముందో నాకు తెలియదు. నేను ఎమ్మెల్యేగా అయినాకైతే ఖచ్చితంగా ఉక్కు పాదంతో అణిచివేశాం. మీరు ఎక్కడ కూడా గంజాయి, కల్తీ లిక్కరు లేదా సారా, ఎస్పెషల్లీ మీరు మా గుడిపాల మండలం రాసనపల్లి అని ఉంది. మీరు చరిత్ర చూసుకుంటే రాసనపల్లి అనే గ్రామం సారాయికి ఫేమస్. ఈ రోజు అక్కడెక్కడైనా మీరు సారాయి ఒక గ్లాస్ చూపించగలిగితే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే రేపు ఈ మాట విని దొంగతనంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కుండబెట్టి రండి మీకు సారాయి కాంచుతున్నాడు ఎమ్మెల్యే అని చెప్పచ్చు. నేను చెప్పడం 100 జరుగుతుంటే 0 చేసినాము అని చెప్తున్నాను. 175 మంది ఎమ్మెల్యేలలో టాప్ 10లో 10 వచ్చారు మీరు. సో నెంబర్ 1 ఎప్పుడు రావచ్చు, నెంబర్ 1 ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అంటే నేను ఆ నెంబర్స్ పైన నాకు ఆసక్తి లేదు, కానీ ఖచ్చితంగా పని చేసిన ఏ వ్యక్తినైనా ప్రజలు గుర్తించినప్పుడు దానికి ఒక ర్యాంకింగ్ అనేది వస్తుంది. ఆ ర్యాంక్ అనేది మాకు ఇంకొంచెం పని చేయడానికి పనికి వస్తుంది తప్పితే స్కూల్లో కానీ వచ్చుంటే ఏ ఐఏఎస్, ఐపీఎస్ అవ్వడానికి పనికి వచ్చేది. ఈ రాజకీయాల్లో ర్యాంక్ అనేది ఇంకొంచెం ఎనర్జీ ఫర్ టు వర్క్ హార్డ్ అనేది తప్పితే అక్కడ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది అందరూ పని చేస్తున్నాం. అయితే ఎవరో ఒకరిని కౌంటింగ్ చేయాలి కాబట్టి ఆ పల్స్ లో ఒక మీడియా ఛానల్ కావచ్చు, ఇంకొక టీవీ సర్వే ఛానల్ వాళ్ళు కావచ్చు, వాళ్ళ సర్వేలో ద బెస్ట్ ఆఫ్ 10 అనేది వాళ్ళు చెప్పారు. ఓకే, ఇప్పుడు ప్యూర్ పాలిటిక్స్, లోకల్ అండ్ స్టేట్ పాలిటిక్స్ లోకి వద్దాం జగన్ గారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 164 మంది ఎమ్మెల్యేలలో గురజాల జగన్మోహన్ గారు, పయ్యావుల కేశవ్ గారు, భాష్యం ప్రవీణ్ గారు, వీళ్ళ ముగ్గురికే ఫ్రీడమ్ ఉంది. మిగతా ఎవరికి నారా లోకేష్ గారి దగ్గర ఫ్రీడమ్ లేదు. వీళ్ళు ముగ్గురికి మాత్రమే యాక్సెస్ ఉంది. వీళ్ళు ఏం పని చేసినా తప్పు వీళ్లకు ఆయన ఏమి మాట్లాడరని ఒకటి, ఇంకొకటి మేబీ రాంగ్ పర్పర్షన్. నారా లోకేష్ గారిని మీరు చూస్తే ఈ రోజు మీ అందరికి తెలియని ఒక విషయం చెప్తా. మేమంతా కూడా ఈ రోజు ఇంత సాఫ్ట్ గా పొలిటికల్ గా ఉన్నామంటే వారిని చూసి మారినాం. వారు పుట్టేటప్పటికి వారి తండ్రి నందమూరి తారక రామారావు గారు పెద్ద నటుడు ప్లస్ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత, 9 నెలల పార్టీ పెట్టి ప్రపంచంలోనే చరిత్ర సృష్టించిన నాయకుడు మనవడు. అతనికి ఊహొచ్చేటప్పటికి తన తండ్రి ముఖ్యమంత్రి, ఈరోజు తనకే ముఖ్యమంత్రి స్థాయి హోదా వచ్చిన వ్యక్తి. మీరు చెప్పారు చూసారా, ఏ 2-3 పేర్లు తప్పదు, కానీ అది పాజిటివ్ గా కూడా తీసుకోవచ్చు కదా. ఆ ముగ్గురులో మేమున్నాము. నేను అలా ఎప్పుడు అంటే నారా లోకేష్ అనే వ్యక్తి 175 మంది ఎమ్మెల్యేలు పలికే వ్యక్తి, 6 కోట్ల తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా పలికే వ్యక్తి. నేను అతని హార్డ్ వర్క్ చూసిన తర్వాత హీ హాస్ బార్న్ విత్ డైమండ్ స్పూన్ బట్ హీఈస్ వర్కింగ్ లైక్ ఏ కామన్ మ్యాన్. మీరు అతని ఒక పర్సనాలిటీ చూసినా కూడా పట్టుదలతో ఎలా తగ్గాడు. అతని వేరింగ్ ఆఫ్ వాచ్ కావచ్చు, చెప్పులు, బట్టలు చూడండి, ఈజ్ ఎ కామన్ మ్యాన్. ఈరోజు మా స్థాయికి మేము ఎమ్మెల్యేలు అండి, వాళ్ళ ముందర ఏమీ లేదు. మేము ఒక రకమైన చిన్నపాటి అహంభావంతో ఉంటాం. ఆయనలో 10% కూడా లేదు. ఆ హోదా ఉన్న వ్యక్తి ఎక్కడ కనిపించిన చిరునవ్వుతో పలుకుతాడు. ఖచ్చితంగా ఆయన ట్రాన్స్ఫర్మేషన్ అయితే చాలా మందికి స్ఫూర్తిదాయకము. హోప్ఫుల్లీ మీ హెల్ప్ తో ఆయన కూడా ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ మాకు వస్తుందని చెప్పి మేము వెయిట్ చేస్తాం. డెఫినెట్లీ. సో నెక్స్ట్ ద క్వశ్చన్,
2029లో మీ ముగ్గురికి అంటే గురజాల జగన్ గారికి, పయ్యావుల కేశవ్ గారికి, భాష్యం ప్రవీణ్ గారికి పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్, క్యాష్ మేనేజ్మెంట్ అన్ని కూడా మీకు సపరేట్ గా ఆ బాధ్యతలు అప్పగించారు అని చెప్పి ఇప్పటి నుంచే దాని మీద లేదు. ఫోకస్ చేయమని చెప్పి అన్నారు అని చెప్పి ఇది కొత్తగా నేను వింటున్నా. ప్రజలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని ఇంకా 15 సంవత్సరాలు విశ్వసిస్తారు. ఎందుకంటే అమరావతి కట్టే ఒక వేగాన్ని ఎవరైనా మీరు పోయి షూట్ చేస్తే, లేదా అమరావతి అనే ఒక యాప్ను కానీ ఓపెన్ చేసి చూస్తే ప్రతిరోజు జరుగుతున్న పనితీరు, ఒక పట్టుదల, చంద్రబాబు నాయుడు గారికి అహర్నిశలు దానిపైన మీరు మానిటరింగ్ చూస్తే అటువంటి నాయకుడు ఇంకా పుట్టడి ఈ ప్రపంచంలో. ఒకనాడు ఈరోజు దేశ ప్రధాని ఇంత పవర్ఫుల్ నరేంద్ర మోడీ గారు కూడా లాగి వారు కూర్చునే చైర్లో వారిని కూర్చోబెట్టి పక్కన కూర్చున్న గొప్ప నాయకుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు. కాబట్టి ఆ ఒక మనిషి గురించి ఎంత చెప్పినా తక్కువే, అంత చెప్పాలన్నా కూడా మనకి చాలని సమయం. కాబట్టి మీరు చెప్పినట్టు రేపు ఎలక్షన్లకి నేనా ఇంకొకరా అనేది ఈ రోజే నిర్ణయం అనేది లేదు మా దృష్టిలో. ఖచ్చితంగా వారు ఏ బాధ్యతలు ఇచ్చినా చేయడానికి ఎప్పుడు అంకిత భావంతో పార్టీకి, వారికి, వారి కుటుంబానికి మేము ఎప్పుడూ లాయల్టీగా ఉంటాం. గతంలో ప్రభుత్వం గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కూటమి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 సమన్వయమే కూటమి ప్రభుత్వం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇష్యూనే చిత్తూరు నియోజకవర్గం వరకు తీసుకుంటే జన సైనికులు, టీడీపీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తున్నారు అని అంటే ఏం చెప్పగలుగుతారు? డెఫినెట్ గా నిన్న కూడా మేమంతా కలిసే ఉన్నాము. 2 ఏళ్ల పరిపాలన పైన పార్టీ ఆఫీసులో పెద్ద ఎత్తున చేస్తే 240 మంది హాజరయ్యారు. స్టేజ్ పైన కూడా బీజేపీ, జనసేన, మా కూటమి ప్రజలు, నాయకులంతా కలిసిమెలిసే ఉన్నాం. మాకు చిత్తూరు వరకు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. కానీ గతంలో జనసేనలో చిత్తూరు జిల్లా యువ నాయకుడిగా పనిచేసిన ఒక వ్యక్తిని, ఒక యువకుడిని మీరు తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకోవడం పొత్తు ధర్మంలో ఏ విధంగా న్యాయం అవుతుంది అని అంటే ఏం మీరు చెప్తారు? అక్కడ తెలుసుకోవాల్సింది ఒకటే, జనసేన పార్టీ నుండి మేము ఎవరిని ప్రోత్సహించలే. అతను నాపై అభిమానంతో వచ్చి జాయిన్ అవుతామన్నాడు. నాకు ఆ సందర్భం అతను జనసేన పార్టీ అని తెలియకుండా చేర్చేసుకున్నా. యాక్చువల్గా నేను కొత్త కాబట్టి రాజకీయాలు. తర్వాత ఎవరో చెప్పారు అతను జనసేన పార్టీ వ్యక్తి అని. సరే మనమంతా కూటమే కదా, అటు ఉన్నా ఇటు ఉన్నా ఒకటే కదా అనే భావంతో ఉన్నాను నేను. అంటే మీరు చెప్పారు కదా, నేను ఒక వ్యాపారస్తుడు, కొంచెం రాజకీయాలు కొత్త కాబట్టి తెలియని ఒక సందర్భం. తర్వాత అందరికీ నేను చెప్పాను, ఎవరైనా పార్టీలో జాయిన్ అవ్వాలంటే వాళ్ళు ఎవరు ఏమని ముందుగా నాకు చెప్పి, నా దగ్గర వాడు తప్పు చేసినా అది నాకే కదా వర్తించింది. కాబట్టి దాన్ని ఏ విధంగా కరెక్షన్ చేసుకున్నారు? ఇప్పుడు అతను జనసేన అండ్ టీడీపీ కంబైన్ లో ఉన్నాం కాబట్టి అతను పని చేసుకుంటూ పోతున్నాడు. ఎక్కడ వాళ్ళకి ఇబ్బందిలే, మాకు ఇబ్బంది. సో అదే ఆ విషయం మీదనే యాక్చువల్ గా నెక్స్ట్ ఆ 3 రోజులు 4 రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చిత్తూరుని విజిట్ చేసినప్పుడు మిమ్మల్ని మందలించడం జరిగింది, ఆ విధంగా చేయొద్దు అని చెప్పనేసి అన్నారు. అది ఎంతవరకు నిజం? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లైక్ గుడ్ కైండ్ హార్టెడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన నోటీసు కూడా ఇవన్నీ పోలేదు, ఇవన్నీ ఉత్తది. అందరూ అలా అనుకుంటారు. బట్ పవన్ కళ్యాణ్ గారికి మాకు ఉన్న సాన్నిహిత్యం, అందరితో పాటు ఆయన ఒక మంచి నాయకుడు. నిజంగా కూడా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పోయి మద్దతు పలుకుతారని తెలిసి, మీరు ఆ రోజు 4:40కి టీవీ ఛానల్ ఏబిఎన్లో చూస్తే నేను యాడ్ ఇచ్చిన వ్యక్తినండి. పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు అమితమైన గౌరవం. మంచి వ్యక్తి, అంటే మంచి నిర్ణయం తీసుకున్న వ్యక్తి. కాబట్టి మమ్మల్ని ఎవరిని తప్పు చేస్తే మందలించడంలో తప్పులే, అది తెలియక జరిగింది అనేది వాళ్ళు మళ్ళీ రికగ్నైజ్ చేశారు. కాబట్టి వారు నా దగ్గర ప్రోగ్రాం పెట్టుకొని వచ్చి కలిశారు. నిజం చెప్పాలంటే జనసేన వారి మీటింగ్ అని కూడా మమ్మల్ని ఆహ్వానించారు, లోపలికి కూర్చొని. కానీ యాక్చువల్గా అయితే జన సైనికుల్ని, జనసేన పార్టీ కార్యకర్తలని మీరు ఎంతగా ఎంటర్టైన్ చేయడం లేదని, వాళ్ళు ఏదైనా సమస్యలతో వస్తే వాళ్ళతో అసలు మాట్లాడడమే లేదని అభియోగం. దీని మీద మీ సమాధానం ఏంటి? లైవ్ లో ఫోన్ కాల్ తీసుకొని ఎనీ జన సైనికుడికి మీరు ఇప్పుడు ఫోన్ కొట్టండి, మీ ఎమ్మెల్యే, చిత్తూరు ఎమ్మెల్యే మీతో మాట్లాడాడా లేదా మాట్లాడతారనండి, ఏం చెప్తారు? ఎక్కడో బయట రూమర్స్ని మనం ఎక్కువ క్యాచ్ చేసుకొని ప్రశ్నలు వస్తాయి. కానీ మీరు ఎనీ జన సైనికుడు, మీకు పరిచయం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి. నేను ప్రతి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వమంటాను, ప్రతి కార్యక్రమంలో పాల్గొనమంటాను. ఎవరో గిట్టని వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు. అట్లేదంటే టాప్ 10కి ఎట్ట వస్తాం మీరు చెప్పినట్టు? మేము అందరూ కలిసి పనిచేస్తేనే కదా చిత్తూరు అనేది ఇంత షార్ట్ పీరియడ్లో
ఎప్పుడూ లేని విధంగా ఒక గ్రోత్ ఎందుకు వచ్చింది? అందరూ పనిచేస్తున్నాం కాబట్టే కదా. అయితే రాబోయే స్థానిక ఎన్నికలలో మీరు పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి ఇవ్వాల్సిన రేషియో ప్రకారం సీట్లను కేటాయిస్తారా? ఖచ్చితంగా మా అధినాయకుడు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగానే ఉంటాం ఎప్పుడు. ఎందుకంటే 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు కలిసి పని చేయాలని ఒక మంచి ఆలోచనతో కలిసిన కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరి వల్ల ఇబ్బంది రాకూడదు కాబట్టి మా పార్టీ కానీ మా అధినాయకుడు ఏం చెప్తే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఈ సందర్భంగా చిత్తూరులో ఉన్న జన సైనికులకి జనసేన పార్టీ కార్యకర్తలకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు? డెఫినెట్ గా అభివృద్ధి సంక్షేమంతో పాటు అధికారంలో కూడా ఏదైతే నిర్ణయిస్తారో వాటన్నిటికీ మేము కట్టుబడి కలిసి పనిచేయడానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాం. ఓకే, వాళ్ళు తీసుకొని వచ్చే సమస్యల మీద ఏ విధంగా స్పందిస్తారు? ఖచ్చితంగా వారికి ఏదన్నా ఎక్కడైనా 1-6 తప్పితే 98% ఆఫ్ సమస్యల్ని నేను పూర్తి చేసి ఉంటాను. ఓకే, అయితే చిత్తూరు నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలోనే పని చేసిన సీనియర్ నాయకులు దొరబాబు, చంద్రప్రకాష్, కటారి హేమలత ఇటువంటి వాళ్ళను ఓన్లీ రిబ్బన్ కటింగ్ల వరకు మాత్రమే ఎంటర్టైన్ చేసి మళ్ళీ వాళ్ళను కూడా పట్టించుకునే పరిస్థితి అని అంటే దాని మీద మీరు ఇప్పుడు చెప్పారు, ప్రజల్లో కనిపించే కాడే రిబ్బన్ కటింగ్ టెంకాయ కొట్టడానికే వాళ్ళకే నేను ఇచ్చినప్పుడు ఇంకా మిగతా వాటికి ఇవ్వలేదు అంటే నేను ఇంకా వాళ్ళ ఇంటికి పోవడం తప్పితే మిగతా అన్నిట్లో నాతోనే ఉండరు కూడా. ఇంకా నైట్ వాళ్ళ ఇంటికి పోతారు, నేను మా ఇంటికి పోతాను, అంత తప్పితే ఏముండదు. సో మీరు అనడం ఏమంటే నేను అందరితో వాళ్ళతో కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఏం పవర్ లేదు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా పని చెప్పి ఎవరైనా చేయకపోతే దాన్ని అడగండి, నేను సమాధానం చెప్తాను. ఇప్పుడు హేమలత గారికి చైర్పర్సన్ గా అవకాశం కల్పించాం. మాజీ ఎమ్మెల్సీ దొరబాబు అన్న గారికి స్టేట్ లెవెల్లో మా అధినాయకుడు నేను చూసుకుంటాను అని చెప్పాడు. మా చంద్రప్రకాష్ గారు ఎమ్మెల్సీ కావాలని ఆశ ఉంది, లేదా జడ్పీ చైర్పర్సన్ గా పని చేసిన అనుభవం మాకు జడ్పీ కావాలని ఉండదు. అంత తప్పితే నేను ఒక ఎమ్మెల్యేగా ఇవ్వగలిగిన పదవులు ఏముంది? నాకంటే పెద్ద పదవులు అనుభవించిన వారికి మిస్కమ్యూనికేట్ చేస్తారు తప్పితే ఎక్కడ మా మధ్య గ్యాప్లు లేవు. చంద్రబాబు నాయుడు గారు బైపాస్ రోడ్ లో బలిజా భవన్ కి 2 ఎకరాల భూమి కేటాయించడం జరిగింది. కానీ దాన్ని ఇప్పటి వరకు ముట్టుకోకపోవడం, దానికి సంబంధించిన ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని కంప్లీట్ అయ్యేదానికి మీరు సహకరించకపోవడం. బలిజా భవన్ కి సంబంధించిన వ్యక్తులు మీరు గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీకి ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంకి తేడా ఏముంది అని అంటే ఒక సెంటెన్స్ లో ఏం చెప్పగలుగుతారు? కూటమి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ పార్టీ itself it has been into jail and come back and వైఎస్ఆర్సీపీ చెయ్యలేని పని చిత్తూరులో నేను ఏది చేసి చూపిద్దాము అని చెప్పనేసి అంటే మీరు